ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ మార్కింగ్ వచ్చేసి నేను 3 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేస్తున్నాను. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి ఎంత ఉంటుందండి, 3 ఇంచెస్ ఉంటుంది. మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాము, 6 ఇంచెస్. 6 ఇంచెస్ అన్నప్పుడు ఇక్కడ మనము నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాము, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నేను 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు 5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వెడల్పు అనేది తీసుకోవాలి. వెడల్పు ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నేను 3 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఇలా 3 ఇంచెస్ వరకు అయితే ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే కింది భాగాన కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా ఒక బాక్స్ లాగా వస్తుంది కదా, ఇక్కడ మీకు నచ్చిన డిజైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి ఇక్కడైతే నేను ఒక సింపుల్ నెక్ అయితే ఇస్తున్నాను. వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే మొత్తం మార్కింగ్ అయితే అయిపోయిందండి. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ముందుగా ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. చూడండి టేప్ తీసుకొని ఇలా 6 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే మనకు సైడ్ కూడా ఇదే విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ చెస్ట్ లూజ్కి స్ట్రైట్గా మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూసినట్టు టేప్ ఇలా పెట్టుకొని చెస్ట్ లూజ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కార్నర్ ఉంది కదండి, ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి 3 డాట్స్, మనము పైన అలాగే మిడిల్లో వాటిని ఈ స్కేల్ తోటి ఇలా కలుపుతూ అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు షేప్ అనేది రౌండ్గా వస్తుందండి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ లోత్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనము ఫ్రంట్ లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ మార్కింగ్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి పొడవు వచ్చేసి ఇక్కడ నేను 6 ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేస్తున్నాను. చూడండి వీడియో చూసినట్టు ఇలా 6 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ వెడల్పు వచ్చేసి నేను 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా 3 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్కేల్ తీసుకొని మళ్ళీ ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మీకు నచ్చిన ఏదైనా ఒక డిజైన్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను